740 జతల చెప్పులు, 1500 ఎకరాల పొలం. విన్నారా? 1500 ఎకరాల పొలం. జస్ట్ తన ఆభరణాలే, రింగులు కానీ, వడ్డానం కానీ, నక్లెస్ కానీ, పులిగోర్లు కానీ, ఎలిక గోర్లు కానీ, ఇంకొక గోర్లు కానీ, మొత్తం ఇవే 400కు పైగా ఆభరణాలు. అయ్యో, ఇంత సంపాదించేవే ఓ తల్లి జయలలిత, ఓ తల్లి ఇంత సంపాదించేవే, చనిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఏం తీసుకొని వెళ్ళావు? నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళాలా? ఇది జీవితం, ఇది జీవితం. మన ఘనత, మన ధనం మనతో పాటు రాదు. సరేనయ్యా, మరణం తర్వాత ఏమైపోతారనేది నీ అభిప్రాయం? చూడండి ఈ మాట, 49వ కీర్తన ఈ 20 చరణాల్లో ప్రతిదీ ఆణిముత్యం, గుండెలు బ్రద్దలు చేస్తుంది. 14వ వచనం, 15వ వచనం, 14వ వచనం, 15వ వచనం నాతో కలిసి. వారు పాతాళములో, పెద్దగా నోరు తెరిచి చెప్పాలి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలెదరు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం పెద్దగా చెప్పండి, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గన్ షాట్గా చెప్తాను, మరణం తర్వాత 2 స్థలాలు, 2 గుంపులు. ఆకాశం క్రింద భూమికి పైన 800 కోట్ల మందికి పైగా ప్రజలు ఈరోజు ఉన్నారే, 800 కోట్ల మంది కానీ 8,000 కోట్ల మంది ప్రజలు కానీ చనిపోయిన తర్వాత 2 వర్గాలుగా విభజించబడతారు. కొందరు పాతాళములో కూర్చబడతారు, మరికొందరు దేవుని యొద్దకు చేర్చబడతారు. విన్నారు ఈ మాట? కొందరు పాతాళములో కూర్చబడతారు, మరికొందరు దేవుని యొద్దకు చేర్చబడతారు. కూర్చబడేవారు కొందరు, చేర్చబడేవారు కొందరు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్తున్నాను, కూర్చబడేవారు కొందరు, చేర్చబడేవారు కొందరు. ఎవరయ్యా కూర్చబడేవాళ్ళు? విందాం తర్వాత. ఎవరయ్యా చేర్చబడేవారు? కొందరు. ఆ తర్వాత విందాం. అయితే ఈ మాట ఇంకొకసారి చూడండి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఏ మరణం? 2వ మరణం. మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది, 2వ మరణం నిత్య నరకం. నిత్య నరకం. మరణం అనే నరకం వాళ్ళకు కాపరి అయ్యుండి, వాళ్ళకు కాపరి అయ్యుండి ఇప్పుడు మరణం అంటుందంట. మనం ఏమని పాట పాడతాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం పాట పాడతాం కదా. పాతాళంలో ఉన్న వాళ్ళు ఏమని పాట పాడతారు? మరణం నా కాపరి, నాకంతా కరువే, నా బ్రతుకు దినమలంతా కృపాక్షేమాల. ఊరు అక్కడేం కృపాక్షేమాలు నాయన, సొక్క నీళ్లు దొర కల్లాడిపోతారు. అయితే అక్కడ కృపాక్షేమాలు కాదు, క్షామం. క్షామం. పాతాళంలో పడిన వారికి మరణం కాపరిగా ఉండి బ్రతుకు కాలమంతా నరకంలోని వాళ్ళు మిగిలిపోయేటట్లుగా వారు పాతాళంలో కూర్చబడతారట. ఈ కోరహు కుమారులకున్న గొప్ప నిరీక్షణ చూడండి. వారు పాతాళంలో మందలాగా కూర్చబడితే మరణం వారికి కాపరిగా ఉంటే 15వ వచనంలో అంటాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అమ్మ విన్నారు ఈ మాట? దేవుడు నన్ను చేర్చుకుంటాడు. దేవదూతలను పంపి నా ఆత్మను పరలోకానికి చేర్చుకుంటాడు ఆయన. నన్ను చేర్చుకుంటాడు ఆయన. విన్నారా? నా ప్రాణమును, నా వైపు చూడండి, నా ప్రాణమును ఆయన విమోచిస్తాడు. కొందరు దేవుని దగ్గరకు చేర్చబడేవారు, మరి కొందరు పాతాళములో కూర్చబడేవాళ్ళు. బిడ్డలారా ఒక్కసారి చూడండి, ఈ 2 స్థలాల్లో నువ్వెక్కడ కూర్చబడతావు? ఒక్కసారి నా వైపు చూడు. ఒకవేళ ఈరోజు నీ మరణదినం అయితే
ఒకవేళ ఈరోజు నీ చివరి దినమైతే ఎక్కడకు చేర్చబడతావు, ఎక్కడ కూర్చబడతావు? నీ ఆధ్యాత్మిక స్థితి సరైన రీతిలో లేకపోవటాన్ని బట్టి ఒకవేళ పాతాళంలో కూర్చబడతావేమో, జాగ్రత్త. యోగ్యునిగా బ్రతికితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్. ఏమని రాసింది? పరలోకంలో కూర్చబడతామని లేదు, ఏమని ఉంది? దేవుడు నన్ను, పెద్దగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళబోతూ ఉంటే పరలోకపు వాకిడి దగ్గరికి వచ్చి, చూడండి, పరలోకపు వాకిడి దగ్గరికి వచ్చి, ఇగోండి, ఇంట్లోకి చేర్చుకోవటం అంటే ఇంట్లో ఉండి రండి అంటవా, బయటకు వచ్చి ఆహ్వానించి లోపలికి చేర్చుకోవటమా? దేవుడు ఆ వ్యక్తులకు అంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఎవరిని చేర్చుకుంటాడు? ఒక వ్యక్తి పరలోకంలో యుగాయుగాలు బ్రతకాలంటే ఇది మనుషునికి ఎలా సాధ్యం? ఎవరు పాతాళంలో కూర్చోబెడతారు? ఈ కీర్తనలోనే మరో అద్భుతమైన మాట. ఈ కీర్తన అంతటికీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒక గుండెకాయ లాంటిది. 49వ కీర్తన 7వ చరణం నుంచి 9వ చరణం వరకు. నాతో కలిసి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడకుండా, అనగా నరకము చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఒకసారి నా వైపు చూడు. చనిపోయిన మనిషిని పాతాళ వేతన నుంచి బ్రతికించాలి, పాతాళ వేతన నుంచి ఒకరిని బయటకు తీసుకురావాలంటే ఆస్తి అక్కరకు రాదు. డబ్బుతో పాతాళాన్ని తప్పించుకోలేం. ఈ కీర్తనలో ఉన్న అనుభవాలు, ఆస్తిపాస్తులతో పాతాళాన్ని తప్పించుకోలేం. అందుకనే సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. నేనంట, డబ్బు పెడితే హైటెక్ సిటీ దగ్గర నువ్వు ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే చంద్రమండలంలో నువ్వు ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే అమరావతిలో ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే వైజాగ్లో ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే వాషింగ్టన్ బీసీయా వాషింగ్టన్ డీసీలో నువ్వు పొలం కొనొచ్చు, స్థలం కొనొచ్చు, జర్మనీలో కొనొచ్చు, జపాన్లో కొనొచ్చు, శ్రీలంకలో కొనొచ్చు. డబ్బు పెడితే ప్రపంచంలో ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవు. భూమి మీద ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవేమో, చంద్రమండలం మీద కూడా స్థలం కొనుక్కోగలవేమో. డబ్బుతో రానిది పరలోకం, డబ్బుతో రానిది పరలోకం. పరలోకాన్ని డబ్బుతో కొనలేరు, లంచంతో కొనలేరు, వెండి బంగారాలతో కొనలేరు, అగైన్ రికమెండేషన్తో కొనలేరు. వాక్యం ఏమని రాస్తుంది? ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు. అయ్యలారా, నా రక్షణ మీకు విమోచన దయచేయలేదు, నా భక్తి మీకు పరలోకం ఇవ్వలేదు, తల్లి భక్తి కుమారుడికి పరలోకం ఇవ్వలేదు, కుమారుడు భక్తి తల్లికి పరలోకం ఇవ్వలేదు, అన్న భక్తి చెల్లికి పరలోకం ఇవ్వలేదు, చెల్లి ప్రార్థనా జీవితం అక్కకు పరలోకం ఇవ్వలేదు, భార్య భక్తి భర్తకు పరలోకం ఇవ్వలేదు, భర్త భక్తి భార్యకు పరలోకం ఇవ్వలేదు. ఎవరి వ్యక్తిగత భక్తి జీవితమే వారిని పరలోకంలో కూర్చోబెడతాది. పరలోకంలో రికమెండేషన్లు నడవు. ఆ మధ్య దైవజనులు ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళి, ఏమయ్యా మీ భార్య చక్కగా ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని భక్తిగా బ్రతుకుతుంది, నీవెందుకయ్యా అట్లా తాగి జీవితం పాడు చేసుకుంటావు? ఒకవేళ ప్రభు ఇప్పుడే కనుక వస్తే మీ ఆవిడ ఎత్తబడిద్ది, నువ్వు విడిచిపెట్టబడతావు, నీ గతి ఏమైపోద్దయ్యా? మీ ఆవిడ ఎత్తబడిద్ది రాకడలో, నువ్వు విడిచిపెట్టబడతావు అంటే మనోడు అన్నాడంట, అదేంటి సార్ అంత మాట అంటారు? మా ఆవిడ ఎత్తబడేటప్పుడు మా ఆవిడ మెడెం పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా. అదే యాకోబు పట్టుకోలేదా? ఏసావు మెడెం పట్టుకున్నట్లుగా మా ఆవిడ ఎత్తబడేటప్పుడే మా ఆవిడ మెడెం పట్టుకుంటా, నా ఆవిడతో పాటు వెళ్ళిపోతా. రికమెండేషన్లు కుదరో. అయితే బిడ్డలారా,
దేవుని వద్దకు మనం చేర్చబడాలన్నా, పాతాళంలో కూర్చబడకుండా ఉండాలన్నా ఈ పాపికి ప్రాయశ్చిత్తం దొరకాల. అదే మాట అంటాడు చూడండి. ఆ మాట 49:7-8 వచనాలు నాతో కలిసి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. ఒకసారి నా వైపు చూ. వాడు కుళ్ళు అంటే నరకం. వాడు నరకం చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఎవరైనా వాని కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగితే, మనుషునికి ప్రాయశ్చిత్తం దొరికితే, అప్పుడు మనిషి నరకం పాలు కాకుండా, కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకుతాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత నిత్యము బ్రతుకుతాడు. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. ఈ జీవితం ముందే పరిమితి కలిగింది. 60, 70, అధిక బలం ఉంటే 80, కొడితే కొట్టు సెంచరీ 100. ఆ తర్వాత చావాల్సిందే. మరణం తర్వాత జీవితం ఉందే అది యుగాయుగాలు ఉండే జీవితం. అయితే యుగాయుగాలు మనం ఎక్కడుండాలి? నరకంలో కాదు. ఎక్కడుండాలి? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలి. పరలోకంలో దేవుని సన్నిధిలో యుగాయుగాలు ఉండాలన్నా, నరకమనే కుళ్ళు చూడకుండా ఉండాలన్నా, చూడండి ఇక్కడ, నిత్యము మనం బ్రతకాలన్నా మన కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు ఒకళ్ళు మనకు కావాలి. ప్రాయశ్చిత్తం దొరికిందా పరలోక ప్రాప్తి మనకు కలుగుతుంది. అట్లాగని ప్రాయశ్చిత్తం చేయటానికి ఎడ్ల రక్తాన్ని, ఎద్దును వధిద్దామా? కుదరదు. మేకలను వధిద్దామా? కుదరదు. పసిపిల్లలను వధిద్దామా? కుదరదు. పసిపిల్లల బలి ద్వారా, పసిపిల్లల రక్తం ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. మరలా మాట గుర్తుకు తెస్తాను. ఏమంటాడు? దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడనూ లేడు. మరోసారి, వాని నిమిత్తము చెప్పండి, దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. అంటే ఏ మనిషి ప్రాయశ్చిత్తం చేసినా మనిషికి పరలోకం దొరకదు. ఈ ప్రాయశ్చిత్తం కూడా చేయాల్సింది ఎవరో తెలుసా? 65వ కీర్తన చూడండి. ఆ మాట 3వ చరణం. నాతో కలిసి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. అంటే ఈ ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? రాజు చేయాలా? నో. మంత్రి చేయాలా? నో. మనిషి చేయాలా? నో. శరీరాన్ని ధరించిన మనుషుల ద్వారా మనుషునికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందా? వాక్యం ఏమంటుందో తెలుసా? అయ్యా, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయాలి. నా వైపు చూడాలి. ఆమెను చెప్దాం గట్టిగా. ఇక్కడ వాడిన పదజాలం చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. ఒకసారి నా వైపు చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి అని, నా అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు అని అంటే బాగుండేది. ఏమంటాడు అక్కడ? నా అన్నాడా? మా అన్నాడా? అయ్యా, నేను ఒక్కడనే కాదయ్యా దోషం చేసింది, నేను ఒక్కడనే కాదయ్యా పాపం చేసింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. మేము దోషులం అయిపోయామయ్యా. వింటున్నారు ఈ మాట? మేము దోషులం అయిపోయామయ్యా. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని దావీదు భక్తుడు పాట పాడాడు కదా. దావీదు ఈ మాట అంటే ఆయన కుమారుడు సొలొమోను ఇంకొంచెం ముందుకు కొనసాగి ఏమంటాడో తెలుసా? కృపా సత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటాడు. ఏమన్నాడు? ఒకసారి చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం. తమ్ముడు చదవండి ఎవరైనా.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. నా వైపు చూడండి. ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను గారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి? దావీదు గారు. దావీదు గారు ఏమన్నాడు? మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేయువాడవు నీవే అన్నాడు. దానికి కొంచెం ముందుకొచ్చి సొలొమోను మాట్లాడుతున్న మాట, కృపాసత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ కృపాసత్యం ఎవరో? యోహాను భక్తుడు అంటాడు, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఆ కృపా సత్యమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనం ఆలకించారా? ఆకాశం క్రింద భూమికి పైన ఏ మనుషుని దోషానికైనా ప్రాయశ్చిత్తం కలుగు చేసేది, పాపానికి దోషానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసేది యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మరి దేని ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. వినారు ఇక్కడ? మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. దోషాన్ని పోగొట్టుకోవటానికి అన్ని మత గ్రంథాలు ఏకగ్రీవంగా అంగీకరించేది ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని. అందుకని పురాతన కాలము నుంచి ఎడ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, మేకలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పొట్టేళ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పావురాలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. ఎందుకయ్యా రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు? రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని మనుషులు నమ్మారు. అయితే ఆ నమ్మిక కొంతవరకు వాస్తవమే కానీ పరిపూర్ణమైన నిజం కాదు. రక్తము ద్వారా పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నిజమే. ఎవరి రక్తం ద్వారా? కృపా సత్యములుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మానవాళికి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవడైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు కుళ్ళు పట్టడు, అంటే నరకానికి వెళ్ళడు. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తన పాపానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు నిత్యము బ్రతుకుతాడు. వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? చెప్పాలి. వారు ఎక్కడికి చేర్చబడతారు? నా ప్రభు బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త లోకంలో తెలియని ప్రజలు వెర్రితనంగా మాట్లాడతారు. అపోస్తుడైన పౌలు వారు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎగతాళిగా అంటారు, బాబు ఏంటయ్యా సిలువ, ఆయన దేవుడైతే ఏంటా కొరడా దెబ్బలో, ఏంటా తల మీద మొండ్ల కిరీటం, ఏంటా ఆయన చేతుల్లో మేకులు, ఏంటా ఆయన కాళ్ళల్లో గాయాలు, అరే నాకటి సార్లు దున్నినట్లుగా ఆయన వీపును దున్నారే, ఇంత ఘోరమైన మరణం ఎందుకో ఎందుకో ఎందుకో? మానవాళి పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఒక హైందవులకు మాత్రమే చెందినవాడు కాదు, ఒక ముస్లిమ్స్కు మాత్రమే చెందినవాడు కాదు, ఒక యూదులకు మాత్రమే చెందినవాడు కాదు, కొందరి కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించిన వాడు కాదు. యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనే చోట కింద పుట్టినోట్లో ప్రాయశ్చిత్తము అనే పదాన్ని వాడతాడు. రైట్, నాతో కలిసి, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఏ లోకానికి? పెద్దగా చెప్పాలి. ఏ లోకానికి? చెప్పాలి. ఏ లోకానికి? క్రైస్తవ లోకానికేనా? అమెరికా లోకానికేనా? ఆస్ట్రేలియా లోకానికైనా? ఇంగ్లాండ్ దేశానికైనా? ఈ దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. సర్వలోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన ఏకైక దేవుడు. బిడ్డలారా, మరణం నువ్వు చూడకుండా, ఏ మరణం?
నరకమనే మరణం నువ్వు చూడకుండా పరలోకం చేర్చబడి యుగాయుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు బ్రతకాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు బాప్తిస్మం తీసుకొని ఉండాలి. ఎవరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొందుతారో, పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి, మరోసారి మాట చెప్తున్నా, పాప క్షమాపణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి రాగలుగుతారు. యేసు లేకుండా పరలోకానికి రారా? యేసుక్రీస్తు రక్తము లేకుండా పరలోకంలో అవకాశం లేదా? యేసుక్రీస్తు సిలువ చెంత చారకపోయినా నీతి కార్యాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా మనుషుడు పరలోక రాజ్యం చారలేడా? నా దేవుని వాక్యం అంటుంది, మనుషుని నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. ఏ మనుషుడైనా పరలోక రాజ్యం చారాలంటే సిలువ చెంతకు రావాల్సిందే, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. నేను పాపినని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నూతన జన్మ పొందాల్సిందే. యేసు లేకుండా పరలోక రాజ్య అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి అంటారు కదా, నేనే మార్గం, స్వరం ఎత్తాలి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, ఆ ఒక్క మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. హైదరాబాద్ రావడానికి ఒకటే మార్గం ఉందా? చాలా మార్గాలు ఉన్నాయా? చాలా మార్గాలు ఉన్నాయి. మేడ్చల్ నుంచి రావచ్చు, జహీరాబాద్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, పటాన్ చెరువు నుంచి రావచ్చు, మెహిదీపట్నం నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, కరీంనగర్ హైవే నుంచి రావచ్చు, కర్నూలు హైవే నుంచి రావచ్చు. నేను అటదారిన పొలాల్లో పడి నడుచుకుంటూ వస్తాం. వద్దంటారు ఏంటి మీరు? హైదరాబాద్ రావటానికి 150 దారులు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి 250 దారులు ఉన్నాయి, ఆంధ్ర వెళ్ళటానికి 350 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి, ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మొదట మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతటితో కాదు సుమే, అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను ఎట్లా పవిత్రుడిగా మార్చబడగలను అల్లాడతాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం, నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాతో కలిసి. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. బిడ్డలారా, ఈ మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తం కలగాలంటే మొట్టమొదటి ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు సిలువ చెంతకు రావాలి. అంతటితో ఆగకూడదు. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఈ యెషయా ప్రవక్త అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో సంచరిస్తున్నానని తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దూత ఒకడు కారు తీసుకొని బలిపీఠములో నుండి తీయబడిన నిప్పు కణం చేత అతని పెదవులను కాల్చాడు. ఎప్పుడైతే పెదవులను కాల్చాడో అంటాడు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం, నా దోషం తొలగిపోయింది అంటాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో ఈ పెదవులు వదరబోతు మాటలు మాట్లాడతాయి, గర్వపు మాటలు మాట్లాడతాయి, అహంకారపు మాటలు మాట్లాడతాయి, అపవిత్రపు మాటలు మాట్లాడతాయి, డాంబికపు మాటలు మాట్లాడతాయి, డాంబికాన్ని చూపించే మాటలు మాట్లాడతాయి. దీని గురించే ఇదే కీర్తనలో 49వ కీర్తనలో ఓ స్థలంలో రాసి ఉంటే చూడండి. 49వ కీర్తన 13వ చరణం, 49:13. నాతో కలిసి చెప్పండి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఏ గతి? పాతాళములో వారు మందవలే కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును.
ఎవరు మందవలే కూర్చబడతారు? ఎవరికి మరణం కావలివాడిగా పాతాళంలో ఉంటుంది? ఇక్కడ ఒక మాట చెప్పండి నాతో కలిసి పెద్దగా. స్వాతిశయ పూర్ణులకు. ఎవరట? స్వాతిశయం అంటే ఏంటి? స్వాతిముత్యమా? నీ తెలివి సేకటపడా. స్వాతిశయం అంటే వాళ్ళని కూర్చి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు. అగ్రవర్ణం అంటారు. ఏ వర్ణం అమ్మా అన్నావా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ పాతాళమే. అసలు మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, అందరి ఇంటి పేరటోళ్ళు వేరు, మా ఇంటి పేరటోళ్ళు వేరండి. మా ఇంటి పేరు మొండితోక. మా కుటుంబం, మా ఫ్యామిలీ, అసలు మా గ్రామంలో మా ఫ్యామిలీ ఉంది. అసలు మా ఫ్యామిలీనే నక్కల వంశమే వేరండి. నక్కల వంశం. అసలు మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ అని చూసారా? అసలు మా తాతల ముత్తాతలు అంతేనండి. మా ఫ్యామిలీ మీకు తెలుసండి. మా కులస్తుల స్వభావాలే కాస్తంత డిఫరెంట్. ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంతా ఎక్కడుంటుందో తెలుసా? నరకంలో మందలాగా కూర్చబడతారు. మరణం వారికి కాపరై పాతాళం వారిని బంధిస్తుంది. ఎవరిని? స్వాతిశయ పూర్ణులను. ఇలాగే ఓ చోట మ్యారేజ్కి వెళ్ళే వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే, రాజశేఖరయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు. ఆ తండ్రి, ఆ పెద్ద వయసు, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఎట్లా అన్నారా, వాళ్ళని సిలువుకి ఎక్కించినట్టే, ఏమాత్రం తల తిప్పారా, అయిపోయినట్టే. అస్సలు కాంప్రమైజ్ గారు. పిల్లలు శబ్దం చేస్తున్నా అసలు ఊరుకోరు. నా దగ్గరకు వచ్చేసరికి కాస్త చూసి చూడనట్టుగా నా పని నేను చేసుకుంటూ పోతాను. డిస్టర్బెన్స్ ఉన్న సాధ్యమైనంత వరకు ముందుకెళ్తా. అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర భలే అభ్యంతరంగా ఉంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది, మరలా ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది. నేను తొందరపడిన. ఎందుకంటే ఏమో ఇవాళ రేపు షుగర్ అనే మాయదారి రోగం ఉంది కదా, ఈ షుగర్ బాధితులు పదే ఈసారి ఎవరికే ఇబ్బంది ఉందో మనం ఎందుకులే తొందరపాటు అని మౌనంగా ఉన్నా. 3వ ఇల్లు వచ్చింది, 4వ ఇల్లు వచ్చింది. నేను లెక్కేసా, మొత్తం 8 సార్లు ఇల్లు వచ్చింది. అని డైరెక్ట్గా అనలేక నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదేదో దయ్యంలాగా ఉన్నట్టుంది, కాస్త ఆపు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? మనం ఆపినా ఆగదన్నా. ఆపినా ఆగదన్న సంగతి నీకెట్టా తెలుసు తమ్ముడు అన్న. ఆవిడెవరో కాదు, మా అత్తే అన్నాడు. అంటే మీ అత్త ఆగదా అన్న ఎందుకు ఆగదంటే, మొన్ననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నెక్లెస్, నడుము చూసారా, వడ్డాను చూసారా? నేను చూడలేదయ్యా ఈ దరిద్రం అంతా. అసలు నేను పట్టించుకోను. అవసరమైంది తీసుకుంటా, అనవసరమైన దాని గురించి అసలు మాట్లాడనంటే అంటాడు. అవి ఎందుకు తిరుగుతుందంటే, నన్ను చూడు, నా నెక్లెస్ చూడు, నన్ను చూడు, నా వడ్డానం చూడు, నన్ను చూడు, నా బంగారు గాజులు చూడు, నన్ను చూడు, నా గోల్డెన్ వాచ్ చూడని అన్న. యేసు ప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న. ఈ బ్యాచ్ అంతా ఎవరు అనుకున్నారు? స్వాతిశయ పూర్ణులు. వీళ్ళంతా పాతాళంలో మందలాగా కూర్చోబడతారు. ఏం చేయాలి? యెషయా ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే, క్రీస్తు బలిపీఠం చేరినప్పుడు పశ్చాత్తపడి నువ్వు ప్రార్థన చేస్తే, నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా బలిపీఠంలో నుండి తీయబడిన వాక్యమనే అగ్ని చేత
పరిశుద్ధాత్మని అగ్ని చేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయశ్చిత్తం చేసి నేను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, నిజంగా పశ్చాత్తాపడతావో, నీ రోత జీవితాన్ని గురించి, నీ భ్రష్ట జీవితాన్ని గురించి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, కాని మాట వచ్చిందయ్యా, దోషకృత్యం చేశానయ్యా, అపవిత్రున్నయ్యా, నా జీవితం సరైంది కాదయ్యా అని ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాపడతాడో వాని పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని వాక్యమనే అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మని అగ్ని చేత వాడిని కాల్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే కాల్చడం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలుగుతుందో నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.